ఎస్ ఇక్కడ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చేయండి. విద్యార్థుల ఒరిజినల్స్ కాలేజీల వద్ద ఉండడం చట్టవిరుద్ధం. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదన్న సాకుతో వేధించొద్దు. అలా చేస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు. సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కి సాంకేతిక విద్యాశాఖ ఆదేశం. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదన్న సాకుతో విద్యార్థులను వేధించొద్దని, వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ వారికి ఇచ్చేయాలని సాంకేతిక విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థుల సర్టిఫికెట్ కాలేజీల వద్ద ఉంచుకోవడం చట్ట విరుద్ధం అని తెలిపింది. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఓ విద్యార్థి విషయంలో సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. సివిఆర్ కాలేజ్ మాత్రమే కాదు, మల్లారెడ్డి యూనివర్సిటీని మొదలుకొని, గురునానక్ మొదలుకొని ఇట్లా విచ్చలవిడిగా ఎన్నో బీటెక్ కాలేజెస్ లో మీరు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వకుండా తల్లిదండ్రుల్ని కుక్కలు తిప్పించుకుంటున్నాయి కాలేజ్ యాజమాన్యాలు. దీంట్లో ఎవరిదే తప్పు అంటే ప్రభుత్వానికి తప్పు, ఇటు కాలేజ్ యాజమాన్యాది తప్పు. మధ్యలో విద్యార్థులు ఏం చేసినారు? బీటెక్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేకపోతే నెక్స్ట్ ఎంటెక్ గానీ పీజీలు గానీ చేయడానికి లేదు. ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి వీళ్ళు ఏ రకంగా ఫేస్ చేయాలి ఇవన్నీ?